అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 22వ శ్లోకం చదువుకుంటున్నాం. 22వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏం చెప్తున్నాడు అనేది సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. 22వ శ్లోకం చదువుకుందాం ఒకసారి. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మ్యయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇక్కడ రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించుతును. అంతవరకును వారిలో ఎవరితోనూ నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకును రథమును నిలిపియుంచుము అని కృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకము భావమునందలి అంతర్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు చెప్పుచున్నాడు, నా తేరును ఉభయ సేనల మధ్యకు నడిపించి సరియాగా ఒక స్థానమందు నిలుపుము. యుద్ధం ఒనర్చుటకై సంసిద్ధులై ఉన్న యోధులందరినీ చక్కగా పరిశీలించి నేను తిలకింపగలను. నేను ఈ సంఘరంగమునందు ప్రతిపక్షమునున్న ఏ వీరులతో తలపడవలసి ఉన్నదో తెలుసుకోగలుగుతాను అని చెప్తున్నారు. నమస్కారం.